చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి ఇది. సో డేటా మోడల్ యొక్క క్లాసిఫికేషన్ చూద్దాం. డేటా మోడల్ అంటే ఒక సిస్టంలో ఉన్న డేటా మోడల్ ఈజ్ అన్ అబ్స్ట్రాక్షన్ ఆఫ్ డేటా అబౌట్ ఎంటిటీస్ ఆఫ్ ద సిస్టమ్. సిస్టమ్ యొక్క ఎంటిటీస్కి సంబంధించిన డేటాని డేటా మోడల్ అంటారు. దీని యొక్క పర్పస్ ఏంటంటే, ఈ డేటా మోడల్ యొక్క పర్పస్ ఏంటంటే, ఇట్ కన్వే ది డీటెయిల్స్ ఆఫ్ ద సిస్టమ్ ఆఫ్ ఇంట్రెస్ట్ టు సాఫ్ట్వేర్ డెవలపర్స్. సాఫ్ట్వేర్ డెవలపర్స్కి ఆ సిస్టమ్కి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ కూడా కన్వే చేస్తుంది. ఏం చేస్తుంది? సాఫ్ట్వేర్ డెవలపర్స్కి ఆ సిస్టమ్కి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ కూడా కన్వే చేస్తుంది. ఏది కన్వే చేస్తుంది? డేటా మోడల్ అనేది కన్వే చేస్తుంది. ఓకే, దీంతో పాటు ఇట్ ఆల్సో సైట్ ఇన్ టు ద సిస్టమ్ ఫర్ బెటర్ అండర్స్టాండింగ్ ఆఫ్ ద ఆర్గనైజేషన్ ఆఫ్ డేటా. ఆర్గనైజేషన్ సంబంధించిన డేటాని బెటర్గా అండర్స్టాండ్ చేసుకోవడం కోసం ఈ డేటా మోడల్ని వాడుతారు అని చెప్తూ వచ్చాడు. డేటా మోడల్ అనేది దాని యొక్క లెవెల్ బట్టి వేరు వేరు రకాలుగా ఉంటుంది. ఫస్ట్ లెవెల్లో యూజర్ వ్యూ, నీకు కనిపించేది. యూజర్ 2 కాన్సెప్చువల్ డేటా మోడల్. 3 ఇంటర్నల్ డేటా మోడల్. 4 ఫిజికల్ డేటా మోడల్. సో అంటే ఏదైతే ఒక డేటా మోడల్లో 4 టైప్స్ ఉంటాయండి. యూజర్ వ్యూ అంటే ఇప్పుడు మన యాప్ మీరు చూస్తున్నారు, మీకు కనిపించేది వేరే, లోపల మరొక 3 మోడల్స్ ఉంటాయి. ఆ 3 మోడల్స్తో పాటు ఫస్ట్ మోడల్ అంటే యూజర్ వ్యూ. యూజర్ లేదా ఎవరైతే అవతల కస్టమర్ ఉన్నారో వాళ్ళు చూసేదాన్ని యూజర్ వ్యూ అంటారు. ఒక యాప్ గురించే మాట్లాడుతున్నాం అంటున్నాం మనం. ఓకేనా? సరే, యూజర్ వ్యూ చూద్దాం. ద డిఫరెంట్ సబ్ స్కీమ్స్ ఆఫ్ ద డేటాబేస్ ఆర్ కాల్డ్ యాజ్ యూజర్ వ్యూస్ ఆర్ ఎక్స్టర్నల్ వ్యూస్. ఇన్ దిస్ కేస్ ఆఫ్ కన్వెన్షనల్ బిజినెస్ సిస్టమ్ ఏ శాంపిల్ సెట్ ఆఫ్ సబ్ స్కీమ్స్ ఈజ్ ప్రెజెంటెడ్ బిలో. సో ఇప్పుడు ఫర్ సపోజ్ ఒక ఫంక్షన్ తీసుకున్నాం, ప్రొడక్షన్ అనే ఫంక్షన్ తీసుకున్నాం. ఇందులో స్టోర్స్ ఉంటాయి, ఎవరో ఒకరు ప్రొడక్షన్ చేస్తారు, ప్లానింగ్ ఉంటుంది, క్వాలిటీ కంట్రోల్ ఉంటుంది. అంటే ఇప్పుడు ఫర్ సపోజ్ నువ్వు ఆన్లైన్లోకి పెట్టి ఒక షర్ట్ ఆర్డర్ చేసావు. షర్ట్ నీ దగ్గరికి రాకముందు ఇవన్నీ పాస్ అయితే కానీ నీ దగ్గరికి రాదు ఆ షర్టు. ఆ షర్ట్ ఏ స్టోర్ నుంచి వచ్చింది, ఎవరు ప్రొడక్ట్ చేశారు, దాని ప్లానింగ్ ఎవరిది, దాని క్వాలిటీ ఎలా ఉంది, దాని ఆపరేటివ్ షెడ్యూలింగ్, దాని యొక్క మెయింటెనెన్స్ మొత్తం ఇవన్నీ అయితే కానీ నీ వరకు రాదు. సో ఇవన్నీ లోపల జరుగుతున్న పనుల గురించి మాట్లాడుతున్నాడు. ఫైనాన్స్, ఫండ్ ఫ్లో అనాలిసిస్, బ్రేక్ ఈవెన్ అనాలిసిస్. సో నువ్వు ఇస్తున్న కాస్ట్కి సరిపోతుందా లేదా, దాని కాస్ట్ ఎలా ఉంది, దాని మెటీరియల్ అకౌంటింగ్ ఎలా ఉంది. పర్సనల్, పర్ఫార్మెన్స్ అప్రైజల్, ఎంప్లాయీస్ ట్రైనింగ్, ఎంప్లాయీస్ ప్రమోషన్. ఇదంతా కూడా ఒక కంపెనీని బేస్ చేసి చెప్తున్నాడు. నేను మీకు ఫ్లిప్కార్ట్లో ఒక ఐటెం బేస్ చేసి చెప్పాను. ఇదంతా కూడా వాడు ఏం చేస్తున్నాడంటే ఒక కంపెనీ బేస్ చేసుకుని కంపెనీ యొక్క ఫైనాన్స్, దాంట్లో ఫండ్స్ ఏ విధంగా వస్తున్నాయి, దాంట్లో కాస్టింగ్ ఎలా ఉంది, దేన్ని ఎలా కరెక్ట్గా కాస్ట్ చేస్తున్నారో లేదా, దాంట్లో పేరోల్ అందరికీ పేమెంట్స్ కరెక్ట్గా వెళ్తున్నాయి లేదా, ఎవరైతే మన ఎంప్లాయీస్ ఉన్నారో వాళ్ళకి. పర్సనల్, సో నీ కంపెనీ ఎంప్లాయీస్ ట్రైనింగ్ ఎలా అవుతుంది, ఎంప్లాయీస్ ప్రమోషన్స్ ఎలా ఉన్నాయి. మార్కెటింగ్, నీ కంపెనీ సేల్స్ ఎలా ఉంది, సేల్స్ ప్రమోషన్స్ ఎలా ఉన్నాయి, దాని యొక్క అనాలిసిస్ ఏంటి. ఇదంతా కూడా ఒక కంపెనీకి సంబంధించిన ఈ మొత్తం కూడా ఎక్స్టర్నల్ వ్యూస్ అని అంటారండి. ఓకే, సో నెక్స్ట్ కాన్సెప్చువల్ డేటా మోడల్. కాన్సెప్చువల్ డేటా మోడల్. సో కాన్సెప్చువల్ డేటా మోడల్ అంటే యూజర్ వ్యూ ఏదైతే ఉందో ఇట్ ఈస్ ఏ కన్సాలిడేటెడ్ వ్యూ ఆఫ్ యూజర్ వ్యూస్. దిస్ గివ్స్ ఏ కంప్రహెన్సివ్ వ్యూ ఆఫ్ ఎంటైర్ డేటాబేస్. మొత్తం డేటాబేస్ని అంటే నువ్వు అదంతా చదివేసి ఒక సినిమా అంతా చూసేస్తావు, 2.5 గంటల సినిమా చూసేసి మీ ఫ్రెండ్కి 10 నిమిషాలు చెప్పేస్తావు, అంటే సమ్మరీ చెప్తావు. సేమ్ అలాగే ఒక డేటాబేస్ మొత్తానికి సంబంధించిన సమ్మరీ చెప్పడమే కాన్సెప్చువల్ డేటా మోడల్. ఓకే, నెక్స్ట్ ఇంటర్నల్ డేటా మోడల్. ఈ కాన్సెప్చువల్ డేటా మోడల్ ఏదైతే ఉందో ఇది ఇట్ ఈస్ మ్యాప్డ్ ఇంటూ ఎనీ ఆఫ్ 3 డేటా మోడల్స్. ఏవైనా మూడిట్లో ఒక డేటా మోడల్ని చూపిస్తుంది ఇంటర్నల్ డేటా మోడల్ అనేది, విచ్ ఆర్ రిప్రజెంటింగ్ ఫిజికల్ డేటా మోడల్ కానీ. సో ఈ ఫిజికల్ డేటా మోడల్ ఏదైతే ఫిజికల్గా డేటా మోడల్ కనిపిస్తుందో దాన్ని ఇంటర్నల్ డేటా మోడల్ అంటారని చెప్పాడు. సో ఇది బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేయలేదు, సింపుల్గా రాసేస్తారు. ఫిజికల్ డేటా మోడల్ అంటే ఏంటో చూద్దాం ఫస్ట్ మనం. ఇది ఫైనల్ లెవెల్ ఆఫ్ ద డేటా మోడల్. డేటా మోడల్లో లాస్ట్ లెవెల్ అండి. ఇది ఇంటర్నల్ డేటా మోడల్ నుంచి డిరైవ్ అవుతుంది వేరు వేరు మెథడ్స్లో అని చెప్తూ వచ్చాడు, వేరే వేరే స్పెసిఫికేషన్స్లో. ఈ డేటా మోడల్స్ ఏవైతే ఉన్నాయో వాటి యొక్క డేటాను బట్టి 3 రకాలుగా ఎక్కడే మీకు క్వశ్చన్, రిలేషనల్ డేటా మోడల్, నెట్వర్క్ డేటా మోడల్, ఆ రెండు ఎక్కడే మీకు కవర్ అయిపోతాయండి. ఈ రెండు కలిపి మీకు 10 మార్క్స్కి ఇస్తాడు కొన్నిసార్లు. హైరార్కికల్ డేటా మోడల్ ఇక్కడ చెప్తాను నేను. ఈ 2 డేటా మోడల్స్ కూడా 2 క్వశ్చన్స్లో చెప్తాను. ఓకేనా? ఈ 2 కలిపి మీకు లాంగ్ ఆన్సర్లు ఇస్తాడు. ఓకే, సో అక్కడ నేర్చుకుంటే ఇక్కడ రాయడం సింపుల్. హైరార్కికల్ డేటా మోడల్ అంటే ఏదైతే హైరార్కికల్ డేటా మోడల్ ఉందో ఇందులో 1 to many, ఒకటి నుంచి వేరే దానికి కానీ లేదా ఒకదాని నుంచి ఒకదానికి కానీ అసోసియేషన్స్ ఉంటాయి ఈ హైరార్కికల్ డేటా మోడల్లో. ఈ మోడల్ అనేది హైరార్కికల్ రిలేషన్ ప్రజెంట్ ఇన్ ద ఫార్మేషన్ ఆఫ్ ట్రీ స్ట్రక్చర్. సో ఇది ఈ డేటా మోడల్ మొత్తం కూడా ట్రీ స్ట్రక్చర్ రూపంలో కనిపిస్తుంది. ఇన్ విచ్ ద రూట్ సెగ్మెంట్ ఈజ్ కెప్ట్ అట్ ద టాప్. ఏదైతే రూట్ ఉందో, సో ఇప్పుడు మనం పల్లవులు వంశస్థుల కోసం చెప్పాము,
లేదా మరాఠియన్స్ కోసం చెప్పాం. మరాఠియన్లో మొదట ఎవరు, ఆ తర్వాత వాళ్ళ పిల్లలు, వాళ్ళ తర్వాత వాళ్ళు ఎన్ని రాజ్యాలు ఏలారు, ఇలా చెప్తాం కదా. కింగ్డమ్స్ గురించి చెప్పాలంటే ఇలా చెప్తాం. మొదటి రాజు ఎవరు, ఆ రాజు తర్వాత ఏ రాజులు వచ్చారు, ఏ రాజుల నుంచి ఎన్ని రాజ్యాలు వచ్చాయి, ఎవరిని పాలించారు, ఒక టీ డయాగ్రామ్లో చెప్తాం. సేమ్ అలాగే ఇక డేటా స్ట్రక్చర్ కూడా ఎలా ఉంటుందంటే ట్రీ స్ట్రక్చర్ ఫార్మేషన్లో ఉంటుంది. ఎవరైతే రూట్ సెగ్మెంట్ అందరికీ మూలాధారం ఎవరైతే ఉన్నారో వాళ్ళు పైన ఉంటారు. ఇప్పుడు టాటా కంపెనీ ఉందండి, టాటా సాల్ట్ ఉంది, టాటా కార్స్ ఉన్నాయి. సో టాటాలో కొన్ని వేల బ్రాండ్స్ ఉన్నాయి, కానీ వీటన్నిటికి పైన టాటా అని ఉంటుంది. సో అంటే రూట్ కాజ్ అనేవాడు పైన ఉండాలి, రూట్ సెగ్మెంట్ అనేవాడు పైన ఉంటాడు, మిగతా బ్రాంచెస్ అన్నీ కూడా డౌన్ దానికన్నా కింద ఉంటాయి. ఓకే. సో నెట్వర్క్ డేటా మోడల్ను ఆ తర్వాత మనం నేర్చుకోబోతున్న రిలేషన్ డేటా మోడల్. సో వాటికి సంబంధించి టాప్ క్వశ్చన్స్ ఉన్నాయి, క్వశ్చన్సే చూసేద్దాం. మీకు నెట్వర్క్ మోడల్ అనేది అక్కడ చిన్న ఏమాత్రం పాయింట్ ఉంటుంది, అంత అవసరం లేదు, అది 10 మార్క్స్కి ఇచ్చే క్వశ్చన్ అది. సో ఇక్కడ చదవాలి, ఇక్కడ నెట్వర్క్ మోడల్ చదివేసి ఇది అక్కడ రాసి ఏ ప్రాబ్లం లేదు. చూసుకున్నా ఇక్కడ నీకు నెట్వర్క్ డేటా మోడల్ మీద ఒక చిన్న టాపిక్ ఉంది, రిలేషన్ డేటా మోడల్ మీద ఒక చిన్న టాపిక్. ఇంత రాస్తే అవ్వదు, లాంగ్ ఆన్సర్ రాసేటప్పుడు మీకు క్వశ్చన్లో ఈ క్వశ్చన్ ఇస్తే మీరు రాసి వచ్చు అలాగా. ఒకవేళ పర్టిక్యులర్గా 10 మార్క్స్కి నెట్వర్క్ డేటా మోడల్ని అడిగారు, అప్పుడు నువ్వు ముక్క రాస్తే 10 మార్క్స్ వేస్తాడేటి, ఎయిట్ కదా. సో ఇప్పుడు నెట్వర్క్ డేటా మోడల్ గురించి, రిలేషన్ డేటా మోడల్ గురించి లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ చూద్దాం.